అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 13 అర్రాద్ సూరా. ఉరుము. అనంత కరుణామయుడు అపార కృపాసుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 11. له معقبات من بين يديه ومن خلفه يحفظونه من أمر الله إن الله لا يغير ما بقوم حتى يغيروا ما بأنفسهم وإذا أراد الله بقوم سوءا فلا مرد له وما لهم من دونه من وال. ఆయత్ నంబర్ 11. మనిషికి ముందు వెనుక ఆయన నియమించిన కావలి వాళ్ళు అంటి ఉన్నారు. వారు దైవాజ్ఞానుసారం అతన్ని కనిపెట్టుకుని ఉంటారు. ఏ జాతి అయినా సరే స్వయంగా తన మనోమయ స్థితిని మార్చుకోనంత వరకు అల్లాహ్ కూడా దాని స్థితిని మార్చడు. అల్లాహ్ ఏ జాతినైనా శిక్షించాలనుకుంటే ఇక ఆ శిక్ష తొలగిపోయే ప్రసక్తే ఉండదు. ఆయన తప్ప వారిని రక్షించేవారు కూడా ఎవరూ ఉండరు. 17. అరబీలో ముఅక్కిబాత్ అని ఉంది. ఇది ముఅక్కిబతున్కు బహువచనం. ఒకరి వెనుక ఒకరు వచ్చేవారని దాని అర్థం. అంటే దైవదూతలన్న మాట. వారు వంతుల వారీగా వస్తారు. పగటిపూట డ్యూటీ చేసే దూతలు నిష్క్రమించగానే రాత్రిపూట డ్యూటీ చేసే దూతలు వచ్చేస్తారు. 18. దీని సారాంశం కోసం అన్ఫాల్ సూరా 53వ ఆయత్ క్రింద ఇవ్వబడిన వివరణను చూడండి. ఆయత్ నంబర్ 12. هو الذي يريكم البرق خوفا وطمعا وينشئ السحاب الثقال. ఆయత్ నంబర్ 12. ఆయనే మీకు మెరుపులను చూపిస్తున్నాడు. వాటి వల్ల మీకు భయం కలగడంతో పాటు మీలో ఆశలు కూడా చిగురుస్తున్నాయి. ఇంకా ఆయనే బరువైన మబ్బులను సృజిస్తున్నాడు. 19. ఒకవైపు బాటసారులు ఈ మేఘాల గర్జనలకు భయకంపితులవుతుంటే మరోవైపు ఇండ్లలో కూర్చున్న రైతులు వ్యవసాయదారులు ఆశతో ఆకాశం వంక చూస్తారు. వర్షం ఎంత ఎక్కువ కురిస్తే అంత మంచిదని భావిస్తారు. 20. బరువైన మబ్బులంటే వర్షపు నీటితో నిండిన మేఘాలు అని భావం. ఆయత్ నంబర్ 13. ويسبح الرعد بحمده والملائكة من خيفته ويرسل الصواعق فيصيب بها من يشاء وهم يجادلون في الله وهو شديد المحال. ఆయత్ నంబర్ 13. ఉరుము సైతం ఆయన పవిత్రతను కొనియాడుతుంది, ఆయన్ని ప్రశంసిస్తుంది. దూతలు కూడా ఆయన భీతి వల్ల ఆయన్ని స్తుతిస్తున్నారు. ఆయనే పిడుగులను పంపి తాను కోరిన వారిపై పడవేస్తున్నాడు. అవిశ్వాసులు అల్లాహ్ విషయంలో పిడివాదానికి దిగుతున్నారు. ఆయన మహాశక్తిమంతుడు. 21. వేరొక చోట ప్రస్తావనకు వచ్చినట్లు ఆయన పవిత్రతను ప్రశంసించని వస్తువంటూ ఏదీ లేదు. బనీ ఇస్రాయిల్ 44. 22. అంటే ఈ పిడుగుల ద్వారా తాను కోరిన వారిని అంతమొందిస్తాడు. 23. అరబీ మూలంలో మిహాల్ అనే పదం ఉంది. మిహాల్ అంటే శక్తి, పట్టుకోవడం, వ్యూహం, ఎత్తుగడ తదితర అర్థాలు వస్తాయి. అంటే అల్లాహ్ అపార శక్తిశాలి, నిలదీసి నిగ్గు తేల్చేవాడు, గట్టిగా పట్టుకునేవాడు, పకడ్బందీగా వ్యూహరచన చేసేవాడు అని భావం. ఆయత్ నంబర్ 14. له دعوة الحق والذين يدعون من دونه لا يستجيبون لهم بشيء والذين يدعون من
دونه لا يستجيبون لهم بشيء إلا كباسط كفيه إلى الماء ليبلغ فاه وما هو ببالغه وما دعاء الكافرين إلا في ضلال. ఆయత నంబర్ 14. ఆయన్ని అల్లాను వేడుకోవడమే సత్యం. ఆయన్ని వదిలి వారు వేడుకుంటున్న వారంతా వారి ప్రార్థనలకు ఏ సమాధానము ఇవ్వలేరు. ఒక వ్యక్తి తన 2 చేతులను నీళ్ల వైపుకు చాచి ఆ నీరు తన నోటిలోనికి వచ్చి పడాలని అనుకుంటే అది అతని నోటిలోనికి రాదు. అల్లాహను కాదని చిల్లర దేవుళ్లను పిలిచేవారి ఈ పిలుపు కూడా అంతే. ఈ అవిశ్వాసుల ప్రార్థనలన్నీ అధర్మమైనవే. 24. అంటే భయం కలిగినప్పుడు గాని ఆశలు రేకెత్తినప్పుడు గాని ఆ ఒక్క నిజ దైవాన్ని మొరపెట్టుకోవటమే న్యాయం. ఎందుకంటే అందరి మొరలను ఆలకించేవాడు, వాటికి ఆమోదముద్ర వేసేవాడు ఆయనే. వేరొక అర్థం ప్రకారం ఆయన్ని ఆరాధించడమే ధర్మం, సమంజసం. ఆయన తప్ప వేరొకరు ఆరాధనకు అర్హులు కారు. ఎందుకంటే ఈ సృష్టికి కర్త, యజమాని, ప్రణాళిక రచయిత ఆయనే. అందుకే ఆయన్ని ఆరాధించడమే ధర్మం, ఆయన్ని మొరపెట్టుకోవడమే సత్యం. 25. అల్లాహను వదిలి వేరెదురులను పిలిచేవారి ఉపమానం ఇక్కడ ఇవ్వబడింది. అతని ఉపమానం ఎటువంటిదంటే, అతను నీళ్ల వైపుకు తన 2 చేతులను చాచి, ఓ జలమా, నువ్వు నా నోటిలోకి వచ్చేయి అంటే వస్తుందా? చేతులు చాచే వాని అవసరం ఏమిటో నీటికి ఎలా అర్థమవుతుంది? అలాగే అల్లాహను వదిలి ఈ ముష్రికులు, బహు దైవారాధకులు ఎవరెవరిని పిలుస్తున్నారో వారికి తమను పిలిచే వారి అవసరాలు అక్కర్లేమిటో తెలియవు. వారి అక్కర్లను తీర్చే శక్తి వాటికి లేదు. 26. వ్యర్థమైనవి కూడా, ఎందుకంటే ఈ మొరల వల్ల వారికి ఒరిగేదేమీ లేదు. ఆయత నంబర్ 15. ولله يسجد من في السماوات والأرض طوعا وكرها ولله يسجد من في السماوات والأرض طوعا وكرها وظلالهم بالغدو والآصال. సజ్దా చేయాలి. ఆయత నంబర్ 15. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న సృష్టితాలన్నీ తమకు ఇష్టమున్నా లేకపోయినా అల్లాహకు సాష్టాంగపడుతున్నాయి. వాటి నీడలు సైతం ఉదయం సాయంత్రం ఆయనకే సాష్టాంగ ప్రణామం చేస్తున్నాయి. మనము సజ్దా చేయాలి. 27. ఈ ఆయతులో దేవుని ఔన్నత్యము, ఆధిక్యత చాటి చెప్పబడ్డాయి. ప్రతి వస్తువు ఆయన అదుపాజ్ఞలో ఉందని, ప్రతిదీ ఆయనకు లోబడి వ్యవహరిస్తుందని, ఆయన ముందు సాష్టాంగ ప్రణామం చేస్తుందని చెప్పబడింది. కొందరు ఇష్టపూర్వకంగా సాష్టాంగ ప్రణామం చేస్తే మరికొందరు అన్యమనస్కంగా చేస్తారు. విశ్వాసులు మనస్ఫూర్తిగా మోకరిల్లగా, అవిశ్వాసులు గత్యంతరం లేక తల వంచుతారు. వారే కాదు, వారి నీడలు సైతం ఉదయం సాయంత్రం దైవ సన్నిధిలో సాష్టాంగ ప్రణామం చేస్తాయి. ఈ మాటే మరో చోట ఇలా అనబడింది, వారు దేవుడు సృష్టించిన ఏ వస్తువును కూడా గమనించడం లేదా? ఆ వస్తువుల నీడలు కుడి ఎడమల వైపు నుంచి అల్లాహ్ ముందు ఎలా సాష్టాంగపడుతున్నాయో వారు చూడటం లేదా? అన్నహలు 48. ఈ సజ్దా సాష్టాంగ ప్రణామం ఎటువంటిది? సృష్టిలో ప్రతి వస్తువు అల్లాహకు సాష్టాంగ ప్రణామం ఏ విధంగా చేస్తున్నది? ఈ విషయం అల్లాహకే తెలుసు. దీనికి మరో అర్థం ఇది కావచ్చు, అవిశ్వాసులతో సహా సృష్టిరాశులన్నీ దైవాజ్ఞలకు కట్టుబడి ఉన్నాయి. దైవాజ్ఞను ధిక్కరించే ధైర్యం ఎవరికీ లేదు. అల్లా ఒకరికి ఆరోగ్య భాగ్యం ప్రసాదించినా, అనారోగ్యాన్ని గురి చేసినా, కలిమినిచ్చినా, లేమికి గురి చేసినా, జీవితాన్ని ప్రసాదించినా, మరణమొసగిన ఈ అధికారాలను త్రోసిపుచ్చడం ఏ అవిశ్వాసి తరము కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్, like this video, subscribe, get notified.